హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. మనందరికీ బజ్జీలు అంటే చాలా ఇష్టం కదండి. మరి శనగపిండి లేకుండా బజ్జీలు ఎప్పుడైనా తిన్నారా? అవునండి, ఈరోజు శనగపిండి లేకుండా క్రిస్పీగా లోపల చీజ్ స్టఫింగ్తో బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం కలిపేసుకున్నాక కొంచెం వాటర్ పోసి మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని, ఒక క్యారెట్ని, చీజ్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయని, క్యారెట్ని, చీజ్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే పన్నీర్ని కానీ స్వీట్ కార్న్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్కి బదులు మిరియాల పొడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు బజ్జీ మిరపకాయలను తీసుకుని మధ్యలో విత్తనాలు తీసేసేయండి. ఒకవేళ మిరపకాయలు పొడవుగా ఉంటే చివరన కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చీజ్ మిశ్రమాన్ని బజ్జీలన్నిటిలోకి చక్కగా స్టఫ్ చేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ పోసి కొంచెం లిక్విడ్లా కలుపుకోండి. ఈ మైదా పిండి లిక్విడ్ ఎందుకంటే అండి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు స్టఫింగ్ ఊడిపోకుండా ఉండటానికి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న బౌల్స్లా చేసుకుని పొడిపిండి అద్దుకుంటూ చపాతీలా చేసుకోండి. మీ చపాతీ ఎంత పల్చగా చేసుకుంటే మీకు బజ్జీ అంత క్రిస్పీగా వస్తుంది. ఒకవేళ మీరు చపాతీని మందంగా చేసుకుంటే కనుక మీకు బజ్జీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు పల్చగా చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని బజ్జీని పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక చపాతీ డీప్ ఫ్రై చేసినప్పుడు ఊడిపోకుండా ఉండటానికి మనం ఇందాక కలిపి పెట్టుకున్న మైదా పిండిని అప్లై చేసుకుంటూ రోల్ చేసుకోండి. ఇక్కడ మీరు చపాతీలని మైదా పిండితోనే కాదండి, గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. అంటే ఒక 1/2 కప్పు మైదా పిండి వేసుకుంటే ఇంకో 1/2 కప్పు గోధుమ పిండి అయినా వేసుకుని చేసుకోండి. ఇలానే చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీలన్నిటిని రోల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీలను వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం అండి, మీకు ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి బజ్జీలు లోపలి వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ మీకు ఆయిల్ హీట్ ఎక్కువగా ఉంటే కనుక బజ్జీలు మెత్తగా ఫ్రై అవుతాయి. కాబట్టి ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి. ఇలాగే 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ పీల్చినట్టయితే కనుక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఇంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మన చీజ్ బజ్జీ రెడీ. ఇలా రెడీ అయిన బజ్జీల్ని ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి స్నాక్స్కి కానీ లేదా టీ టైంలో కానీ నంచుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.